మనం చిన్న దెబ్బ తగిలితేనే ఊరంతా తెలిసేలా ఏడుస్తాం. కానీ ఒక తల్లి తన 4 వేళ్లు తలుపులో పడి నలిగిపోయి రక్తం ధారలా కారుతున్న కనీసం ఒక్క మూలుగు కూడా బయటికి రానివ్వలేదు. ఎందుకో తెలుసా? కేవలం తన కొడుకు వెళ్లే పని పాడవ్వకూడదని. అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ తల్లి అంత నొప్పిని ఎలా భరించింది? ఈ కథ వింటే మీ కళ్ళు చెమర్చకుండా ఉండవు. నా స్నేహితుడు కోటేశ్వరరావు ఒక ముఖ్యమైన పని మీద నన్ను తన ఇంటికి తీసుకెళ్లాడు. నువ్వు వస్తేనే ఆ పని అవుతుందయ్యా, ఒక్కసారి మా ఇంటికి రా అని బతిమాలితే వెళ్ళాను. వెళ్ళగాని వాడు వాళ్ళ అమ్మతో అన్నాడు, అమ్మ, నెలల నుంచి తిరుగుతున్నాను, పని అవ్వట్లేదు. ఇవాళ వీడిని తీసుకెళ్ళాను, ఖచ్చితంగా పని అవుతుందని నమ్మకం. ఒక్కసారి త్వరగా కాఫీ తెచ్చివమ్మా అని అన్నాడు. ఆ తల్లి గబగబా వెళ్ళి కాఫీ పెట్టింది. కానీ విచిత్రం ఏంటంటే ఆమె కాఫీ గ్లాసును మా చేతికి ఇవ్వలేదు. తన పైట కొంగును చేతికి చుట్టుకుని వంగి గ్లాసులను బల్ల మీద పెట్టి మౌనంగా వెళ్ళిపోయింది. నా మనసులో చిన్న అనుమానం. ఏంటి ఈవిడ ఇంత పద్ధతిగా పెంచిన కొడుకుకు స్నేహితుడిని కనీసం చేతికి కాఫీ ఇవ్వకుండా అలా వెళ్ళిపోయిందే అని. కానీ ఆమె పెద్ద ఆవిడ, ఏదో ఇబ్బంది ఉండదేమో అని తాగేసి బయలుదేరాం. మేము బయటకు వస్తున్నట్లే వాళ్ళ ఇంట్లో పిల్లలు ఎదురయ్యారు. అంకుల్, మా నాన్నమ్మని చూసారా? పాపం మధ్యాహ్నం గాలికి తలుపు గట్టిగా పడిపోయి నానమ్మ 4 వేళ్ళు నలిగిపోయాయి, రక్తం ఆగట్లేదు అన్నారు. మేము షాక్ తిని వెంటనే లోపలికి వెళ్ళాం. ఆ తల్లి చేతి కొంగు తీసి చూస్తే 4 వేళ్ళు సగానికి తెగిపోయి రక్తం గట్టగట్టి చేయి వాచిపోయి భయంకరంగా ఉంది. కోటేశ్వరరావు కళ్ళలో నీళ్లు తిరిగాయి. అమ్మా, ఇంత నొప్పి పెట్టుకుని కాఫీ ఎలా పెట్టావమ్మా? నాకు చెప్పొచ్చుగా అని అరిచాడు. ఆ తల్లి నెమ్మదిగా నవ్వి, నువ్వు ఎన్నాళ్ల నుంచో ఒక ముఖ్యమైన పని కోసం తిరుగుతున్నావురా. ఇవాళ నీ స్నేహితుడిని తోడు తెచ్చుకున్నావు. తీరా వెళ్ళేటప్పుడు నా నొప్పి గుర్తు చెప్పి నీ మనసు పాడు చేసేదెందుకని చెప్పలేదు. నేను అలా చెప్తే నీ పని మీద శ్రద్ధ ఉండదు. వెళ్ళేటప్పుడు అశుభం ఎందుకురా అని చెప్పలేదు అని అన్నది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: లోకంలో అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు. తన ప్రాణం పోతున్నా తన పిల్లల విజయం కోసం ఆ నొప్పిని నవ్వుతూ భరిస్తుంది. అందుకే అంటారు, అమ్మ ప్రేమ రాశీభూతమైన సౌందర్యం మాత్రమే కాదు, అది ఓర్పుకు నిలువద్దం లాంటిది. ఈ కథ మీ గుండెని తాకితే మీ అమ్మ మీద ఉన్న ప్రేమను కమెంట్ బాక్స్లో అమ్మ అని టైప్ చేసి మీ ప్రేమను చూపించండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.